శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ ఎమ్యూనిటీస్ విత్ 26,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. అయితే మనం అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 వైపు అయితే ఉన్నాము. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 నిర్మాణ పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఎప్పుడైతే ల్యాండ్ ఇష్యూస్ రిజాల్వ్ అయినాయో అప్పటి నుండి రోడ్డు నిర్మాణ పనులు అయితే చాలా స్పీడ్గా చేస్తున్నారు. లాస్ట్ టైం మనం 9 days బ్యాక్ అప్డేట్ ఇచ్చినప్పుడు నా బ్యాక్ సైడ్లో ఉన్న ఏరియా వైపు ఏంటంటే గ్రావెల్ వేసుకుని హైట్ అయితే పెంచుకున్నారు. ఇప్పుడు జిఎస్బి డబ్ల్యూఎం లేయింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే స్టార్టింగ్ వైపు ఏంటంటే ఏదైతే 1.5 kilometers రోడ్డు కంప్లీట్ అయిందో అక్కడ నుండి ఒక 400 meters డిబిఎం లేయింగ్ కంప్లీట్ చేశారు. అలాగే ఇంకో 400 meters కూడా డిబిఎం లేయింగ్ అయితే కంప్లీట్ చేశారు. అలాగే మనం ఇప్పుడు ఉన్న వైపు కూడా ఒక 400 meters డిబిఎం లేయింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేశారు. మొత్తం సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 వచ్చేసి వెంకటపాలెం దగ్గర నుండి ఉండవల్లి వరకు 3.92 kilometers వరకు అయితే ఉంటుంది. ఈ 3.92 kilometers లో 2.7 kilometers మధ్యలో ఉన్న బిఆర్టీ రోడ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మిగతా వైపు అయితే పనులు అయితే చేస్తున్నారు. August 15 కల్లా ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 తో పాటు కొండవీటి వాగు పైన నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్, బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ రెండు ఓపెన్ చేద్దామని అయితే టార్గెట్ తో చాలా స్పీడ్ గా వర్క్స్ అయితే చేస్తున్నారు. నేను ఈ వీడియోలో ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 కి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. కొండవీటి వాగు పైన నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నుండి ఎండింగ్ వరకు ఈ రోడ్డు నిర్మాణ పనులు ఎంతవరకు కంప్లీట్ అయినాయి, ప్రెసెంట్ ఇప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి పనులు జరుగుతున్నాయో కంప్లీట్ గా ఈ వీడియోలో అప్డేట్ ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. విజయవాడ ఉండవల్లి వైపు నుండి అమరావతిలో నిర్మిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు వైపు ఎలా కనెక్ట్ అవ్వచ్చో మీరు ఇక్కడ నుండి చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ వైపు ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది, రైట్ సైడ్ వైపు ఉండవల్లి ఉంటుంది. అలాగే కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని పక్కనే కరకట్ట రోడ్డు అయితే ఉంటుంది. ఆ కరకట్ట రోడ్డుకి ఆల్టర్నేట్ గానే బకింగ్హామ్ కెనాల్ పైన స్టీల్ బ్రిడ్జ్ అయితే కట్టారు. ఆ స్టీల్ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే ప్రెసెంట్ ఇప్పుడు కొండవీటి వాగు పైన నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన వర్క్ స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. అపార్ట్మెంట్ A2 వైపు అప్రోచ్ వైపు ఏంటంటే ఇప్పుడు WMM లేయింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఈ స్టీల్ బ్రిడ్జ్ పైన మొత్తం స్లాబ్లన్నీ కంప్లీట్ అయిపోవడంతో క్యూరింగ్ అయితే చేస్తున్నారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ దాదాపు 293 మీటర్లతో అయితే ఉంటుంది. ఈ కొండవీటి వాగు పైన నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ వచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 3 లో భాగంగా అయితే నిర్మించారు. సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3 వచ్చేసి ఈ స్టీల్ బ్రిడ్జ్ దాటిన తర్వాత 243 meters రోడ్ వస్తుంది. దాని తర్వాత ఎలివేటెడ్ కారిడార్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ క్రాష్ బ్యారియర్లకు సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి. ప్రెసెంట్ ఈ బ్రిడ్జ్ పైన క్రాష్ బ్యారియర్లకు సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే అప్రోచ్ వైపు WMM లేయింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 వచ్చేసి వెంకటపాలెం దగ్గర నుండి ఉండవల్లి వరకు 3.92 kilometers వరకు అయితే ఉంటుంది. ఈ 3.92 kilometers 1.5 kilometers అయితే కంప్లీట్ అయిపోయింది. మధ్యలో ఉన్న బిఆర్టీ రోడ్డు కంప్లీట్ అయిన తర్వాత కరకట్ట రోడ్డుతో కనెక్టివిటీ ఇచ్చారు. ప్రెసెంట్ ఎక్కడైతే కంప్లీట్ అయిందో అక్కడ నుండి రోడ్డు నిర్మాణం అయితే స్టార్ట్ చేశారు. అలాగే మీరు ఇక్కడ నుండి చూడండి రోడ్డు మొత్తం ఎలా కనిపిస్తుందో. మధ్యలో ఏంటంటే ఇప్పుడు WMM లేయింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. విజయవాడ, గుంటూరు, అమరావతుల మధ్య అద్భుతమైన లొకేషన్లో ఉండటం. విజయవాడ 15 నిమిషాలు, గుంటూరు 10 నిమిషాలు. రాజధాని ప్రాంతానికి 15 నిమిషాల యాక్సెస్ ఈ వెంచర్కు గొప్ప బలం. ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీలు, హాస్పిటల్స్, టెక్నాలజీ జోన్స్, భవిష్యత్తు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ప్రాంతాన్ని పెట్టుబడికి బలమైన ఎంపికగా నిలబెడుతున్నాయి. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఇప్పుడు చూడడానికి ఇలా కనిపిస్తుంది కదా. 15 రోజుల క్రితం ఏంటంటే అక్కడక్కడ పొలాలైతే ఉండేవి. 15 రోజుల క్రితమే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ కి ల్యాండ్ క్లియరెన్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. అప్పటి నుండి స్టార్ట్ అయిన వర్క్స్ చూడండి ఎంత స్పీడ్ గా రోడ్డు కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారో. ప్రెసెంట్ ఏంటంటే మధ్యలో ఉన్న బిఆర్టీ రోడ్డు మొత్తాన్ని రెడీ చేసి August 15 కల్లా కంప్లీట్ చేయాలంటే టార్గెట్ తో పనిచేస్తున్నారు.
ఇంకో 15 రోజుల్లో ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. ఇప్పటికి ఏంటంటే ఎక్కడైతే 1.5 కిలోమీటర్స్ మధ్యలో ఉన్న బీఆర్టీ రోడ్ కంప్లీట్ అయిందో అక్కడ నుండి ఒక 800 మీటర్స్ వరకు డీబీఎం లేయింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇప్పుడు మిగతా వైపు ఏంటంటే కర్బ్ స్టోన్స్ ఏసి డబ్ల్యూఎంఎం లేయింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పటికి ఇప్పటికి ఏంటంటే ఒక 800 మీటర్స్ డీబీఎం లేయింగ్ కంప్లీట్ చేశారు. అలాగే ఇంకో 400 మీటర్స్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయ్యి ఉంది. మొత్తం 2.7 కిలోమీటర్స్ వరకు డీబీఎం లేయింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేశారు బీఆర్టీ రోడ్‌కి. ఇంకో 1.2 కిలోమీటర్స్ కంప్లీట్ అయితే మొత్తం రోడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అలాగే కొండవీటి వాగు పైన నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ కూడా ఏంటంటే మొత్తం స్లాబ్‌లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా దానిపైన బిట్యూమిన్ కాంక్రీట్ అయితే ఎయ్యాలి. ఇప్పుడు అప్రోచ్‌ల వైపు పనులైతే జరుగుతున్నాయి. ఇక్కడ ఆల్రెడీ ఇంతకు ముందు కంప్లీట్ చేసిన ఏరియా ఇది. ఒక 400 మీటర్స్ వరకు అయితే కంప్లీట్ అయింది ఇది. అలాగే ఇది దాటిన తర్వాత ఇప్పుడు ఏంటంటే డబ్ల్యూఎంఎం లేయింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ వచ్చేసి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మనకి ప్రకాశం బ్యారేజ్ నుండి ఉండవల్లి నుండి కనెక్ట్ అయ్యి ఈ సీడ్ యాక్సెస్ రోడ్‌కి అయితే ఎంటర్ అవ్వచ్చు. ఫ్యూచర్‌లో ఈ సీడ్ యాక్సెస్ రోడ్‌నే ఫేజ్ 3 కింద ఏంటంటే ఎలివేటెడ్ కారిడార్‌తో కనకదుర్గమ్మ వారధి వరకు అయితే కనెక్ట్ చేస్తారు. ఇటువైపు ఏంటంటే ఇప్పుడు కర్బ్ స్టోన్స్ తో పాటు డబ్ల్యూఎంఎం లేయింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఈ డబ్ల్యూఎంఎం లేయింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత తార్‌కి సంబంధించిన లిక్విడ్ ఏసి ఇప్పుడు ఇక్కడ డీబీఎం లేయింగ్ అయితే చేస్తారు. ప్రెజెంట్ డీబీఎం ఫస్ట్ లేయర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. రోడ్డు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత డీబీఎం టాప్ లేయర్ అయితే వేస్తారు. లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు డీబీఎం లేయింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఒక 400 మీటర్స్ వరకు స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇంకో 400 మీటర్స్ కూడా డీబీఎం లేయింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ నుండి చూడండి మొత్తం 800 మీటర్స్ వరకు కంప్లీట్ చేశారు డీబీఎం లేయింగ్ అంతా. ఎల్హెచ్ఎస్ వైపు, ఆర్హెచ్ఎస్ వైపు కర్బ్ స్టోన్స్ వేసుకొని మధ్యలో ఈ డీబీఎం లేయింగ్ అయితే చేశారు. ఇక దీనిపైన ఇంకో లేయర్ అయితే వస్తుంది. కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు కీలకమైన రోడ్డు అనమాట. మన కనకదుర్గమ్మ వారధి నుండి కనెక్టివిటీ ఉంటుంది. ప్రకాశం బ్యారేజ్ నుండి కనెక్టివిటీ అవుతుంది. అలాగే మనకి విజయవాడ వెస్ట్ బైపాస్ నుండి కూడా కనెక్టివిటీ అవుతుంది. ఫ్యూచర్‌లో ఏంటంటే ఐకానిక్ బ్రిడ్జ్ వైపు నుండి కూడా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి కనెక్ట్ అవ్వచ్చు. నార్త్ ఫేసింగ్ నుండి వచ్చే రోడ్లలో మొత్తం 17 రోడ్లు ఈ రోడ్డుతో కనెక్ట్ అవుతుంటాయి. ఈ మధ్యలో ఉన్న బీఆర్టీ రోడ్డు మొత్తం రెడీ అయిన తర్వాత ఏంటంటే ఎల్హెచ్ఎస్, ఆర్హెచ్ఎస్ వైపు స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టులు కానివ్వండి, పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ ఇంకా సివేజ్ ఇయన్నీ అండర్ గ్రౌండ్ చేస్తారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు 60 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉంటుంది. మొత్తం 3 క్యారేజ్ వేలు అయితే ఉంటాయి. ఈచ్ క్యారేజ్ వే వచ్చేసి 11 మీటర్స్ విడ్త్‌తో ఉంటుంది. 3+3+3 లైన్స్‌గా అయితే నిర్మిస్తున్నారు. ఇటువైపు కనిపిస్తుంది మొత్తం ఏంటంటే ఆల్రెడీ కంప్లీట్ అయిన రోడ్ ఇది. 1.5 కిలోమీటర్స్ కంప్లీట్ అయిన రోడ్ ఇది. ఈ రోడ్డు కంప్లీట్ చేసి కరకట్ట రోడ్‌తో కనెక్టివిటీ ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే స్ట్రెయిట్‌గా రోడ్డు వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక్కొక్క రోడ్డు 11 మీటర్స్ విడ్త్‌తో ఉంటుంది. మొత్తం 3 రోడ్లు అయితే వస్తాయి. అంటే 33 మీటర్స్ కదా! మిగతాది వచ్చేసి ఎల్హెచ్ఎస్, ఆర్హెచ్ఎస్ వైపు బఫర్ జోన్ కింద అయితే ఉంటుంది. ఆ బఫర్ జోన్‌లలోనే వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ ఇంకా అవెన్యూ ప్లాంటేషన్స్ అయితే వస్తాయి. అలాగే ఇక్కడ ఒక రోడ్డు కనెక్ట్ అవుతుంది చూసారా? ఇదొచ్చేసి ఎన్3ఏ రోడ్ అంటారు. ఈ ఎన్3ఏ రోడ్డు వచ్చేసి 1.4 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ రోడ్డు 3 జంక్షన్‌లనే క్రాస్ అవుతుంది. అదొచ్చేసి ఎన్4, ఈ4, ఈ5, ఈ3 రోడ్డు. ఈ 3 రోడ్లతోనే కనెక్ట్ అవుతుందది. అలాగే ఇక్కడ ఒక చోట అయితే ల్యాండ్ ఇష్యూ ఉంది. ఇది ఎప్పటి నుండో ఉన్న ల్యాండ్ ఇష్యూ ఇది. ఇక్కడ ల్యాండ్ ఇష్యూ ఉండడంతో ఇక్కడ కర్వ్ అవుతుంది రోడ్డు మొత్తం. ఇక్కడ డైవర్షన్ అయితే తీసుకున్నారు. ఇక్కడ నుండి 3 క్యారేజ్ వేలు అయితే కంప్లీట్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫేజ్ 1లో స్టోమ్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్ ఇయన్నీ అండర్ గ్రౌండ్ చేసే పనులైతే జరుగుతున్నాయి.
లెఫ్ట్ సైడ్ వైపు కనిపిస్తున్న విలేజే వెంకటపాలెం విలేజ్. అది ఆ వెంకటపాలెం విలేజ్ దగ్గరే మనకి N4 రోడ్ వచ్చి కనెక్ట్ అవుతుంది. మీకు కనిపిస్తున్న జంక్షన్ E3 N4 రోడ్ జంక్షన్ అంటారు. ఈ N4 రోడ్ వచ్చేసి ఎర్రబాలెం దగ్గర నుండి వెంకటపాలెం వరకు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్స్ అని ఇస్తుంటాను. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.